హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే మళ్ళీ మన హింబిందు గారితో ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో మన హింబిందు గారిని అడిగి తెలుసుకుందామా? హింబిందు గారు, ముందుగా మా ప్రేక్షకులకి హాయ్ చెప్పండి. హాయ్ అండి, మీరందరూ బాగున్నారండి? మీరందరూ గుర్తుపట్టారు కదా, మన హింబిందు గారు అప్పుడు కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించారు కదా. మళ్ళీ మీ అందరి కోసం ఇంకా టేస్టీ ఫుడ్ ఏదో తయారు చేసి చూపిస్తారంట. అదేంటిదండి? ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ మార్కెట్లో దొరికేదాన్ని ఇంట్లోనే హోమ్ మేడ్గా మనం తయారు చేసి ఎలా తయారు చేయాలో చూపెడతా. ఓకే, ఇంట్లోనే ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నారు ఇవాళ. ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయల సీజన్ కదా. ఈ మామిడికాయల సీజన్ కాబట్టి ఈ పౌడర్ చేసుకుంటే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే, చింతపండు వాడటం వల్ల కూరల్లో కర్రీస్లో గ్యాస్ ట్రబుల్ కొంతమందికి పడట్లేదు. అవునవును, డాక్టర్స్ కూడా కొంతమంది అది వద్దు అని చెప్తున్నారు. ఇది వాడితే బాగుంటుంది, గ్యాస్ ట్రబుల్ అట్లా రాకుండా ఉంటుంది. మేము ఆల్రెడీ వాడాము, మా పాప అందరూ వాడారు, చాలా బాగుందమ్మా, ఆరోగ్యంగా ఉంది అంటున్నారు. అవును, అందుకని అందరూ మీ ప్రేక్షకులు అందరి కోసం ఆమ్చూర్ పౌడర్ చూపెడదాం. హెల్దీగా మంచిది. సీజన్ మార్కెట్లో కూడా బాగా డిమాండ్ ఉంది. ఇది చాలా మంది హెల్త్కి మంచిదని వంటల్లో ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అలాంటిది ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, మనమే హోమ్ మేడ్ ఆమ్చూర్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తున్నాం ఇవాళ. అవును, స్టార్ట్ చేసేద్దాం అయితే. ఓకే, ఇప్పుడు మ్యాంగో తీసుకొని దీన్ని చెక్కు తీసుకోవాలి. పచ్చి మామిడికాయ తీసుకొని పచ్చి మామిడికాయలు తీసుకుని వీటిని ఫస్ట్ పీల్ చేసేస్తాను. అలా పీల్ చేసేసుకొని అంటే ఇది ఏది కావాలి, మామిడికాయ ఏదైనా పర్లేదు, పుల్లగా ఉండాలి. బాగా పుల్లగున్న మామిడికాయలు, పుల్లగున్న పచ్చి మామిడికాయలు తీసుకొని బాగా సమ్మర్లో, ఓకే ఎండలో ఉన్న టైంలో చేసుకోవాలి. ఎండలో ఉన్న టైంలో మనం చేసుకోవాలి. ఇలా పిల్లర్తో ఇలా సన్నగా, ఓకే, పైన చెక్కు తీసేసినాక చెక్కు తీసేసిన తర్వాత ఇలా పిల్లర్తో ఇలా అన్ని ఇలా చేసుకొని దీన్ని ఎండలో ఎండబెట్టాలి మనం. అంటే ఎక్కువ 5-6 కాయలు అట్లా తీసేసుకొని వెంటనే ఎండలో ఆరబెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉంటే తెల్లగా ఉంటాయి ముక్కలు. మనం అలాగ ఉంటే కనుక ముక్కలు అంత తెల్లగా రావు. దీని తర్వాత మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోవచ్చు. ఓకే, పైన చెక్కు తీసేసి పీలర్తో ఇలా కట్ చేస్తాం. అంటే తొందరగా ఫాస్ట్గా ఎండుతాయండి. ఓకే, ఇలా పల్చగా అయితే ఇక ఇలా ఎండుతాయండి. ఓకే, ఇలా పల్చగా పీలర్తో ఇలా తీసేసి పైన చెక్ తీసినాక ఇలా పల్చగా వచ్చేస్తుంది. పీలర్తో అయితే, చాక్తో అయితే మీకు మందంగా వస్తుంది. పీలర్తో అలా వేసినాక ఇలా ఎండలో పెట్టినాక ఇలా అవుతాయి. తర్వాత మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ ఇలా ఈ విధంగా పౌడర్ అవుతుంది. ఓకే, చెక్ తీసేసుకుని ఇలా కట్ చేసుకుని వీటిని మంచి బాగా ఎండలో పెట్టాలి. బాగా ఎండలో పెట్టాలి. బాగా ఎండలో పెట్టి ఎన్ని డేస్కి? 3-2 డేస్లో ఎండిపోతాయి. 3-2 డేస్లో ఎండిపోతాయి. బాగా ఎర్ర ఎండలో పెట్టేసుకొని 3-2 డేస్లో ఇలా వచ్చేస్తాయి. ఇలా బాగా ఎండిపోయినాయి. ఎండలోంచి తీసుకురాగానే బాగా వేడి మీద ఉండగానే మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఓకే, ఆ ఎండలోంచి తీయగానే మిక్సీ వేసేసుకుంటే ఇలా పొడి అయిపోతుంది. కొంతమంది జల్లిచ్చేసుకొని మెత్త పొడిగా వాడుకుంటారు. నేనైతే జల్లించలేదు. కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంది, మామిడికాయ ఫ్లేవర్ అని. కొంచెం నోటికి స్మెల్ కూడా బాగుంటుంది. ఆరోగ్యం ఓకే, అన్ని విధాలు కూడా మంచిది. ఓకే, హెల్దీగా ఉంటుంది. 2-3 డేస్లో ఇలా ఎండిపోతుంది. బాగా ఎండిపోయినాక మిక్సీలో వేసి పొడి చేసేసుకోవాలి. అవును, ఈ విధంగా. ఇది పచ్చి మామిడికాయ, ఇది డ్రైయర్ మొక్కలు, పౌడర్, ఆమ్చూర్ పౌడర్ అయిపోయింది. చూసారు కదా, ఇలా పచ్చి మామిడికాయ తీసుకుని పుల్లగా ఉండాలి. దాన్ని చెక్కు తీసేసుకుని ఇలా పల్చగా పీలర్తో ఇలా పల్చగా పీసెస్లా కట్ చేసుకుని ఎండలో, మంచి ఎండలో, ఎర్రటి ఎండలో పెట్టి 2-3 రోజులు ఎండ పెడితే మీకు ఇలా అయిపోతాయి అనమాట. బాగా డ్రై అయిపోయినాయి. చూసారు కదా, బాగా ఎండిపోయి ఇట్లా అయిపోయినాయి వడియాల్లాగా. ఇలా ఎండిపోయినాక వెంటనే ఎండలో నుంచి తెచ్చినాక ఆ వేడిలోనే మీరు మిక్సీ వేసేసుకుంటే పొడి అయిపోతుంది. ఈ పొడి చూసారా ఎంత ఈజీనో, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ అవును, చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. చింతపండు యూస్ చేస్తే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తున్నాయి కాబట్టి మామిడికాయతో చేసుకుంటే పులిహోర ఇలాంటివి మంచిదని చేస్తాం. కానీ సమ్మర్లో అయితే మామిడికాయ అవైలబుల్ ఉంటుంది. సమ్మర్ అయిపోయాక మనకి మామిడికాయ దొరకదు. అప్పుడు ఇలా ముందే మనం ప్లాన్ చేసుకుని హింబిందు గారు చెప్పినట్టు ఈ పొడి చేసి పెట్టుకున్నాం అంటే సమ్మర్ అయిపోయాక కూడా మనం మామిడికాయ పులిహోర, మామిడికాయ పప్పు ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు వీటితో మనకి ఒక రెసిపీ కూడా చేసి చూపిస్తాను. చూపెడతా. ఏం చూపిస్తున్నారు? పులిహోర చేసి చూపెడతాను.
ఈ పొడితో పులిహోర ఆమ్చూర్ పౌడర్తో పులిహోర చేసి చూపెడతా. ఓకే ఓకే, ఈ ఆమ్చూర్ పౌడర్తోనే మనకి పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తారు. ఇప్పుడు చూసేద్దాం. పులిహోర రవ్వతో చేస్తున్నారు ఇప్పుడు. రవ్వతోనండి, రైస్ కాకుండా రవ్వతో చేస్తాం. ఓకే, రవ్వ తీసుకుని ఉడికించేసి పక్కన పెట్టుకున్నారా? అవును. ఇప్పుడు రవ్వతో మనం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసి పులిహోర తయారు ఇది బియ్యపు రవ్వ. బియ్యపు రవ్వ. బియ్యపు రవ్వతో పులిహోర. ఓకే ఓకే, స్టార్ట్ చేసి వాళ్ళు పులిహోరకి తాలింపు వేసుకున్నట్టే సేమ్ యాజ్ అంతే. ఓకే ఓకే, ఎక్కువ వేసాను ఆయిల్. ఇవన్నీ మామూలు పులిహోరకి మనం ఏమేమి వేసుకుంటాం? ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు, వేరుశనగుళ్ళు, పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర. ఓకే, సాల్ట్, పసుపు తాలింపులో వేస్తారా? రవ్వలో వేసినట్లేరు? వేయలేదు, దీంట్లో. దాంట్లో కూడా వేసుకోవచ్చు ఉడికేటప్పుడు. కొంచెం ఆయిల్ వేసి మనం పసుపు వేసుకుంటే బాగా పట్టేస్తుంది, బాగుంటుంది. ఓకే ఓకే, నేను వేయలేదు. ఇట్లా కూడా వేసుకోవచ్చు, తాలింపులో కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో కలుపుతారు పులిహోర. అంటే మీరు అనుకునే పులిహోర కాదు, తినే పులిహోర. ఎలాగైతే కింద క్లాత్ వేసి రైస్ వండేసి పసుపు రాసి ఆయిల్ వేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అంత స్పీడ్ ఎక్కువ అయిపోయింది కదా, అంత మారిపోయింది. మా నాయనమ్మ టైంలో అంతే, క్లాత్ మీద వేసేసి చల్లారబెట్టేసి పసుపు వేసి కరివేపాకు వేసి ఆయిల్ వేసి అలా చేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ అంత హడావిడి కదా. వేరుశనగుళ్ళు వేసామండి, కొంచెం పచ్చెనపప్పు వేస్తాను, కొంచెం రైస్ కొద్దిగా నాకు వేద్దామా? పిండి కానీ పరిచయం చేయండి. Hi, this is Pushpinder Kaur, Bindu Garu and Pavani Garu friends. We are together doing some cooking. Villa number 17. 17. 10. Villa number 15, villa number 10, villa number 17. ఓకే, అందరూ ఫ్రెండ్స్. మన పింకీ గారు అతి త్వరలో మీకు మంచి నార్త్ సైడ్, మీ ఎట్ సైడ్ ఫుడ్ అన్నారు? నార్త్ సైడ్ ఫుడ్ అన్ని స్పెషల్స్ మనకి చేసి చూపించబోతున్నారు అతి త్వరలో. ఆ వీడియోస్ కూడా మీకోసం పెడతాను. మన కోసం రకరకాల రుచికరమైన వంటలు చూపించబోతున్నారు. షూర్ కదా? షూర్. మాట ఇచ్చేసారు మనకి. టుమారో ఓన్లీ తందూరి ఫిష్. ఓకే, తందూరి ఫిష్ తినేటట్టు చేయాలి మీరు బాగా. అవును, హింబిందు గారు మీరు యూఎస్ వెళ్తున్నారు కదా? అవునమ్మా, మీ బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నానమ్మా. చాలా మిస్ అవుతాం. మన హింబిందు గారు త్వరలో అమెరికా వెళ్తున్నారు వాళ్ళ బాబు దగ్గరికి. ఎందుకంటే మనోడు పుట్టారు చూడటానికి. అవును, మనోడు పుట్టాడు. 4 months అయింది మనోడు పుట్టి. మనోడి దగ్గరికి వెళ్తున్నాను. మిమ్మల్ని అయితే మేము అందరం మిస్ అవుతాం ఫుల్. అసలు ఎందుకు వెళ్తాం అంట. కరివేపాకు అన్నీ వేసేస్తానండి. ఓకే, కొంచెం వేరుశనగుళ్ళు, జీడిపప్పు, పచ్చెనపప్పు, అన్ని తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అన్నీ వేస్తారు. కరివేపాకు, ఇంగువ వేస్తున్నాను. కొంచెం పులిహోర అంటే కంపల్సరీ ఇంగువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తాను. అలాగే పసుపు, కొంచెం పసుపు, ఆమ్చూర్ పౌడర్ అంటే పౌడర్ కూడా ఇందులో వేస్తేనే కొంచెం బాగా మెల్ట్ అయిపోతుంది. పౌడర్ తాలింపులోనే వేసేస్తున్నారు. ఈ రవ్వకు సరిపడా వేసుకుంటున్నారా? రవ్వకు సరిపడా. అంటే కొంచెం ఇందులో మెల్ట్ అయిపోయి బాగుంటుంది. ఓకే, కొంచెం సాల్ట్,
చాలా ఈజీ, చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా తొందరగా అయిపోవాలంటే ఆఫీస్కి వెళ్ళే లేడీస్కి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. మ్యాంగో ఫ్లేవర్ 360 రోజులు మనం ఎంజాయ్ చేయొచ్చు. అవును, మ్యాంగో ఫ్లేవర్తో. చాలా క్విక్గా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్గా ఉంటుంది. అబ్రాడ్స్లో ఉన్న పిల్లలు అందరికీ ఈ మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ వల్ల ఇక్కడ ఉండి మ్యాంగోని ఎంజాయ్ చేయలేకపోయినా పప్పుల్లో అట్లలో వీటిలో అన్నిట్లో వేసుకొని మటన్ కర్రీలో మనం సాంబార్లో ఏ రెసిపీ చేసుకోవాలన్నా మనం ఇది చింతపండుతో ఏ రెసిపీ చేసుకుందామని చేసుకోవచ్చు. అవును, నేను పప్పుచారు అవి కూడా పెట్టాను, చాలా బాగుంది, టేస్ట్ కూడా ఉంది. ఓకే, ఎలా ఉంది మీరు అందరికి టేస్ట్ చేసి చెప్పాలి. మంచినా కింద పెట్టాను. రెడీ అయిపోయింది మన ఆమ్చూర్ పౌడర్తో. చాలా క్విక్గా ఫాస్ట్గా జస్ట్ 5 minutesలో పులిహోర రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తా. వేసుకోండి లోపు వీడియో ఆపారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆమ్చూర్ పౌడర్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు, మళ్ళీ దాంతో చాలా రెసిపీస్ చేయొచ్చు అని చూపించారు. ఏమేం చేయొచ్చు అన్నారు ఇందాక ఆమ్చూర్ పౌడర్తో? సాంబార్ పెట్టుకోవచ్చు, మటన్ కర్రీలు వేసుకోవచ్చు, అన్నిట్లోనే వేసుకోవచ్చు. మన చింతపండు బదులు అన్నిట్లోనే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చింతపండు బదులు ఈ మ్యాంగో వేసుకోవచ్చు. జనరల్గా మనం మామిడికాయల సీజన్లోనే మామిడికాయతో వండుకుంటాం రెసిపీస్. అలా కాకుండా మనకి ఇయర్ మొత్తం సేవ్ చేసుకుని ఆమ్చూర్ పౌడర్ వేస్తే బాగుంటుంది. ఓకే, అన్నిట్లోకి మామిడికాయ ఫ్లేవర్ బాగుంటుంది. అదర్ స్టేట్స్లో ఉన్న పిల్లలందరికీ కూడాను ఇది బాగా యూజ్ అవుతుంది ఫాస్ట్గా చేసుకుంటానికి. వాడికి వాళ్ళందరూ కూడా సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫ్లేవర్తో. ఈ ఫ్లేవర్ కావాలనుకున్నాం. మెయిన్ అది ఒకటి తయారు చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా క్లియర్ అయిపోయింది. ఇది లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి అలాగే జాబ్ చేసే లేడీస్కి ఫాస్ట్గా అయిపోద్ది. టేస్టీగా ఫుడ్ తయారు చేసుకోవడం ఎలా చూపించారు హింబిందు గారు. ఆమ్చూర్ పౌడర్ని మామిడికాయలు, పచ్చి మామిడికాయలు ఎండపెట్టేసి సన్నగా కట్ చేసి ఎండపెట్టి పొడి చేసుకుని పెట్టుకున్నారంటే రకరకాల రెసిపీస్ ఉంది, ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు. ఇప్పుడు ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తా. కొంతమంది మామిడికాయ తురిమేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కర్రీస్లో వాటిలో వేసుకుంటాం. ఈరంతా ఉపయోగపడుతుంది. ఒకసారి ఫ్రిడ్జ్ చెడిపోయింది అనుకోండి, ఇంకా మొత్తం ప్రాబ్లం అయిపోయి మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా నీ పౌడర్ అయితే మనకి ఎక్కడ డబ్బాలు పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే ఓకే, టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పాలి. హింబిందు గారు చేయడం అది బాగుపడి ఉంటుందా, అదిరిపోద్ది. సినిమా సూపర్ హిట్. అవునా? పింకీ గారు ఎలా అని చెప్పాలి. మీరు కూడా పెట్టుకోండి. ఓకే సార్, ఓకే సార్. వావ్, ఇంకా తినలా. ఇట్స్ ఆసమ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. నిజంగా చాలా చాలా బాగుంది. రియల్గా చింతపండు పులిహోర, లేకపోతే నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, అసలు ఆమ్చూర్ పౌడర్ వేసినట్టు కూడా కాదు, ఏదో మామిడికాయతోనో నిమ్మకాయతోనో చేసినట్టు ఉంది. టేస్ట్ సూపర్ ఉంది, బాగుంది. ఇటు జీడిపప్పు ఉంది. ఎక్సలెంట్, మాస్టర్ షెఫ్. ఓ థ్యాంక్ యూ. మీకు మాస్టర్ చెఫ్ అనే బిరుదు కూడా ఇచ్చేసారు. చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంది. మామిడికాయలు అయిపోతున్నాయి, తొందరగా రేపే మార్కెట్కి వెళ్ళిపోండి. పచ్చి మామిడికాయలు తెచ్చేసుకోండి. ఎండలు కూడా అయిపోతున్నాయి, ఎండ పెట్టేసుకుని పొడి చేసుకుని మీరు కూడా రకరకాల రెసిపీస్ తయారు చేసుకోండి. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. నెక్స్ట్ టైము ఇంకో మంచి వీడియోతో వస్తాను. కాకపోతే హింబిందు గారితో వస్తానా, పింకీ గారితో వస్తానా అనేది తెలీదు, కానీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నాకు తెలిసి పింకీ గారితో వస్తా. మన హింబిందు గారు యుఎస్ వెళ్తున్నారు. అవును, చెప్పండి ఎందుకో. యుఎస్ వెళ్తున్నాను, మాకు మనవడు పుట్టాడండి, అందువల్ల యుఎస్ వెళ్తున్నాను. మళ్ళీ 5 months వరకు నేను రాను. వచ్చేటప్పుడు గట్టిగా పావని గిఫ్ట్లు తెస్తాను మొన్న అన్నారు కదా. వచ్చినప్పుడు పావని గారికి, పింకీ గారికి వీళ్ళందరికీ గిఫ్ట్లు పెట్టి వస్తాను గ్యారెంటీగా. మరి అట్లాగే మీరందరూ కూడా పావని గారు F4 హబ్ ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో పావని గారితో మేము కూడా సహకరిస్తాం. మీ అందరూ కూడా హెల్తీ ఫుడ్ అందిస్తానికి ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. F4 Up ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూసి లైక్ చేయండి, అలాగే కామెంట్స్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.